హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు చాలా మంచివి కదండి. ఇప్పుడు ఆకుకూర అంటే ఇష్టపడని వారు కూడా చాలా చాలా ఇష్టంగా తినేలా తోటకూర వేపుడు ఎలా చేయాలో చేద్దాం. ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకొని అందులో 10 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. వీటిని కాస్త గోలనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 కప్ నువ్వులు వేసుకొని మంచిగా దూరగా వేగనివ్వాలండి. అలా అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత వీటిని పక్కకి తీసి పెట్టేసుకొని అదే బౌల్లో ఆయిల్ వేసుకొని 5-6 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, టేబుల్ స్పూన్ కప్పు ఆనియన్స్ వేసి వేగనివ్వాలండి. వేగిన తర్వాత 1/4 కప్పు శనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేగాలి. వేగిన తర్వాత తోటకూర వేసేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇలా మూత తీసేసి 10 నిమిషాల తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి. చూడండి ఎలా మగ్గిందో, మంచిగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మంచిగా కలిపేసుకొని అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో మనం వేయించి పెట్టుకున్న వాటన్నింటినీ వేసేసుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్పు పల్లీలు వేయించిన వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి మన టేస్ట్కి సరిపడా. అలా అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా రుబ్బేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తోటకూరలో వేసేసుకొని మంచిగా వేగాలండి. తోటకూరకి పట్టేసేలా మంచిగా ఒక 10 నిమిషాలు మంచిగా వేపాలండి. అప్పుడే తోటకూర వేపుడు రెడీ అయిందండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో లాంగ్ వీడియో ఉందండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.